కదన్నా అందులో ఇట్లా మ్మ్. అది కొంచెం చేశాను, మధ్యలో స్ట్రక్ అయ్యాను, అక్కడ ఆగిపోయాను. ఈ టాపిక్స్ మిస్ అవ్వకండి లైక్, ఎందుకంటే ఇది నిన్న నేను నేను డెఫినెట్గా దీని గురించి నేను చూస్తా అన్న, ఇది చూడలేదు, డెఫినెట్గా దీని గురించి కూడా నేను చూస్తా, రీసెర్చ్ చేస్తాను దీని గురించి కూడా. నేను దీని గురించి అయితే ఏమంటున్నానంటే నేను ఏం చేస్తాను? ఈరోజు ఈరోజు నేను చెప్పాను, రేపు డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఈరోజు చూస్తే మిస్ అయినట్టు వదిలేసేయండి, మిస్ అయినట్టు వదిలేసి ట్రాక్లోకి రండి. ఓకే, మీ క్వశ్చన్స్ అర్థం అవుతాయి. నేను అడిగిన ఐ మీన్ మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఓకే ఓకే అన్న. Yeah. Did even, I mean, I was asking about networking. Did you ever tried? I mean, మీరు చూసారా నెట్వర్కింగ్ గురించి? చూసాం రాజేష్. Okay. Any questions before starting? నో రాజేష్. Okay. Tell me one question. Tell me one answer for like ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఇంటర్నెట్లో? ఎలా ఐడెంటిఫై అవుతాయి ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్? నెట్వర్క్ ద్వారా. ఓకే, ఈ కంప్యూటర్కి రీచ్ అవుతుందని ఎలా తెలుస్తుంది? అంటే ఐపీ అడ్రస్ ద్వారా. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు కంప్యూటర్స్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. సో మీ మొబైల్ కూడా అంతే, మీ మొబైల్ ఇంకొక మొబైల్ కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్తో మ్యాప్ చేసుకుంటాయి. సో కమ్యూనికేషన్ జరుగుతుంది. సో మిడిల్లో వైర్ కానీ వైర్లెస్ కానీ కమ్యూనికేషన్ హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇంపార్టెంట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కంప్యూటర్కి ఐపీ అడ్రస్ మీన్స్ లైక్ ఇట్స్ అని మీకు ఎలానో నేమ్ ఎలానో కంప్యూటర్స్కి ఎలా, ఈవెన్ మీ మొబైల్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎవరి వన్ అనుకుంటుంది అది, ల్యాప్టాప్లకైనా మొబైల్. సారీ, మొబైల్ కు ల్యాప్టాప్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. లైక్ ఐ మీన్ సే మీకు నెట్వర్కింగ్లోకి వస్తుంది ఒక డివైస్ అంటే దట్ విల్ హ్యావ్ ఏ ఐపీ అడ్రస్. డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్. ఓకే, ఇంకో ఆప్షన్ లేదు కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వడానికి. ఈవెన్ మీరు google.com టైప్ చేస్తున్నారు, ఇట్ ఈస్ ట్రయింగ్ టు రీచ్ సర్వర్ విల్ హ్యావ్ అన్ ఐపీ అడ్రస్. మీకు www.google.com కొడితే యు ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఏ ఇంగ్లీష్ వర్డ్స్, బట్ బ్యాక్ ఎండ్లో ఇట్ డజంట్ అండర్స్టాండ్, నథింగ్ విల్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. మీరేమో google.com కొడితే మీకు పేజ్ వస్తుంది, బట్ బ్యాక్ ఎండ్లో ఇది కాదు. బ్యాక్ ఎండ్లో ఇట్ విల్ ట్రై టు రీచ్ సర్వర్ విల్ హ్యావ్ అన్ ఐపీ అడ్రస్. దీనికి ఐపీ అడ్రస్ ఉంటుంది యాక్చువల్లీ, అది రీచ్ అవుతుంది. ఇది ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇంగ్లీష్ వర్డ్స్ మనకి గుర్తుపెట్టుకోవడానికి. మనం ప్రతిదీ ఐపీ అడ్రస్ మైండ్లో గుర్తుపెట్టుకోలేం కదా. Amazon.in మనం Amazon.in బదులు ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకుంటారా? మనం లాక్స్ ఆఫ్ వెబ్సైట్స్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం, అంటే సారీ థౌజండ్స్ ఆఫ్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. మనం మైండ్లో గుర్తుపెట్టుకోలేం కదా ఐపీ అడ్రస్. సో దే కేమ్ అప్ విత్ సమ్ సొల్యూషన్, డిఎన్ఎస్ నేమ్ అంటాం యాక్చువల్లీ. ఈ డిఎన్ఎస్ నేమ్తో ఐపీ అడ్రస్ బదులు మనం ఇది టైప్ చేస్తున్నాం. నార్మల్గా ఇది అవసరం లేదు. నార్మల్గా ఇది మన హ్యూమన్ అండర్స్టాండింగ్ కోసమే ఈ google.com కొట్టేది. ఓకే, ఐ విల్ షో యూ as. See, these are the IP addresses. 8844 8844 అనేది ఇవి అండి. ఓకే ఓకే, ఇప్పుడు నెట్వర్కింగ్లో ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ మనం నెట్వర్కింగ్ నేర్చుకునే ముందు ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గైస్. ఫీచర్స్ చూసుకోవాలి. ఫస్ట్ కమ్యూనికేషన్కి కావాల్సిన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది నెట్వర్కింగ్లో. తర్వాత సెక్యూరిటీ కన్సర్న్ కూడా చూసుకోవాలి. మీరు ఏది నేర్చుకున్నా ఇలాంటి వర్డ్స్ నేర్చుకోండి. అంటే నేను ఎస్టర్డే మీకు ఎస్టర్డే కాదు, డే బిఫోర్ ఎస్టర్డే క్లౌడ్ కంప్యూటింగ్లో ఫీచర్స్ చెప్పాను. ఫీజబుల్ ఉంటుంది, స్కేలబుల్ ఉంటుంది, ఆటో స్కేలబుల్ ఉంటుంది, ఇవన్నీ చెప్పాను కదా. అలాంటి వర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెట్వర్కింగ్ వస్తే మామూలుగా మీ మైండ్లోకి ఏమొస్తుంది? ఇట్ ఈస్ కమ్యూనికేషన్, రైట్? నెట్వర్కింగ్ అంటేనే కమ్యూనికేషన్. ఓకే, ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే హ్యాకింగ్కి చాలా పాసిబిలిటీ ఉంటుంది నెట్వర్కింగ్లో.
బికాస్ లైక్ ఇది నెట్వర్కింగ్లోకి వెళ్ళింది ఒక డివైస్ కానీ ఏదన్నా మీరు సెక్యూరిటీ లేకుండా వెళ్ళారనుకోండి మిమ్మల్ని హ్యాక్ చేసేస్తారు, మీ దగ్గర ఉండే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేస్తారు. సో వీ నీడ్ టు ప్రొవైడ్ అ సెక్యూరిటీ లేయర్. ఓకే, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి గైస్ ఈ వర్డ్స్. మీరు నెట్వర్కింగ్ అంటే ఇట్ ఈస్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ తర్వాత వీ నీడ్ టు మెయింటైన్ సెక్యూరిటీ. ఓకే, ఇంకొకటి రిలయబిలిటీ. మీ ఎంతవరకు మనకి రిలైగా ఉంటుంది ఆ కమ్యూనికేషన్, ఆ నెట్వర్కింగ్ బిట్వీన్ టూ డివైజెస్. సో మీరు వాట్సాప్ ఓపెన్ చేశారనుకోండి, మీ వాట్సాప్ మెసేజ్ చాలా లేట్గా వెళ్తుంది వేరే వాళ్ళకి, బట్ నెట్వర్క్ ఏమో చాలా మీ మొబైల్ నెట్వర్క్ ఏమో చాలా ఫాస్ట్ ఉంది. బట్ థింగ్ ఏంటంటే మీరు అలాంటి స్లో ఉంటే మీరు రిలై అవుతారా వాట్సాప్ మీద? నో రైట్, రిలై అవ్వరు. లైక్ ఆ బిజినెస్ నచ్చదు మీకు, సో ద బిజినెస్ విల్ లాస్, రైట్? సో ఇలాంటి థింగ్స్ కొంచెం మీరు ఎక్స్పీరియన్స్గా వెళ్తున్నారు కదా, సో ఇలాంటి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇలాంటి థింగ్స్ మీద. కమ్యూనికేషన్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, సెక్యూరిటీ అట్ నెట్వర్క్ లెవెల్, నెట్వర్క్ సెక్యూరిటీ అనే టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్ గాయ్స్. మీరు ఏదో నెట్వర్కింగ్ అంటే బేసిక్స్ నేర్చుకొని వెళ్ళడానికి కుదరదు ఇండస్ట్రీలో. షుడ్ గో విత్ మోర్ స్కిల్స్ యాక్చువల్లీ, అప్పుడే మీకు సెటిల్ అవుతారు. రిలయబిలిటీ అంటే ట్రస్ట్ ఉండాలి. మీకు విషయం తెలుసా, నాకు ఒక ఆన్సర్ చెప్పండి. మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది, మీరేమో 98% మీ అప్లికేషన్ అప్లో ఉంది. ఓకే, విల్ కస్టమర్స్ లైక్ యువర్ బిజినెస్? నేను 98% అప్లో ఇప్పుడు మాక్సిమం 98% ఉంటే మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు కదా. 100% ఉండాలి కంపల్సరీగా. 100% ఉండే కస్టమర్కి సపోర్ట్ 100% సపోర్ట్ చేసే అప్లికేషన్ యూస్ చేస్తారా, అలాగే 98% సపోర్ట్ యూస్ చేస్తారు? 100% సపోర్ట్ చేస్తారు. సో ఈ క్లౌడ్ అనేది కంప్లీట్గా ఎక్కడో మెయింటైన్ చేస్తున్నారు, డేటా సెంటర్స్లో, సర్వర్స్, పెద్ద పెద్ద డేటా సెంటర్స్లో మెయింటైన్ చేస్తున్నారు. సో విల్ యూ ట్రస్ట్ దెమ్? మీకు వాళ్ళు 98% అప్ టైం ఇచ్చాడు, మీరు ట్రస్ట్ చేసి వెళ్తారా, లేదా 100% వాళ్ళ దగ్గరికి వెళ్తారా? 100% వాళ్ళ దగ్గర. సో 100% అనేది పాసిబిలిటీ కాదు. బట్ థింగ్ ఏంటంటే ఒక కస్టమర్కి ఒక క్లౌడ్ ప్రొవైడర్ ఎంతవరకు రిలయబిలిటీ ఇస్తాడు తెలుసా? 99.9999% రిలయబిలిటీ ఇస్తాడు. మీ అప్లికేషన్ మా దాంతో మీరు డిప్లాయ్ చేసుకుంటే, అంటే మీరు నాకు మాది యూటిలైజ్ చేస్తే, అంటే మా సర్వర్స్ యూటిలైజ్ చేస్తే ఇంతవరకు మీ అప్ టైం ఉంటుంది అని వాడు గ్యారంటీ ఇస్తాడు. సో ఒక్క 9 మిస్ అయినా ఎస్ఎల్ఏ బ్రీచ్ అవుతుంది. మీకు ఎస్ఎల్ఏ అనే వర్డ్ నోట్ చేసుకోండి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ కస్టమర్ టు బిజినెస్. అంటే బిజినెస్ ఇచ్చేది ఎవరు? అజూర్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీస్ ప్రొవైడర్ టు కస్టమర్కి మధ్యలో ఎస్ఎల్ఏ అని ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే ఏంటంటే వాడికి ఎంత మీ ఇద్దరు లైక్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ కస్టమర్ మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. సో నేను మీకు ఇంతవరకు సపోర్ట్ చేస్తాను, మీ అప్లికేషన్ ఇంతవరకు అప్ టైంలో ఉంటుంది, ఒక్క 9 మిస్ అయినా మీకు నేను పేమెంట్ చేస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు కస్టమర్తో. అందుకే క్లౌడ్ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇప్పుడు. సో ఇంత రిలయబిలిటీ ఇస్తే మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కదా దీనికన్నా. ఫిజికల్గా మీరు మెయింటైన్ చేయగలరా? ఫిజికల్ సర్వర్స్ మీరు గ్యారంటీ ఇవ్వగలరా మీ సర్వర్స్ అప్ టైంలో ఉంటుందని? ఇంతవరకు మీరే ఫిజికల్గా ఒక డేటా సెంటర్ని అడుగుతున్నారు, ఐ మీన్ ఒక కంపెనీలో, వీళ్ళు మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇంతవరకు? ఎస్ఎల్ఏ పవర్ పైన ప్రాబ్లం అవుతుంది, నెట్వర్క్ పైన ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఈవెన్ కూలింగ్ సిస్టమ్ ప్రాబ్లం అయినా సర్వర్స్ డౌన్ అయిపోయి ఇంత టైం ఇవ్వలేం. సో బట్ అజూర్ వాడు క్లౌడ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారంటే, వాళ్ళకి బ్యాకప్ సిస్టమ్స్ ఉంటాయి చాలా. మనమేమో ఒకటే యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఒక రీసోర్స్ తీసుకున్నారు మీరు అజూర్లో, ఒక రీసోర్స్ తీసుకున్నారనుకోండి,
మనం ఏమనుకుంటాం, ఓకే మనది ఒకటే ఉందనుకుంటారు. బట్ అజూర్ వాడు ఏం చేస్తాడంటే బ్యాకప్ క్రియేట్ చేస్తాడు బ్యాకెండ్లో. ఈ బ్యాకప్స్ క్రియేట్ చేస్తాడు. మనకేమో ఒకటే యాక్సెస్ ఉంటుంది. సేమ్ కాపీ ఇక్కడ క్రియేట్ అయింటుంది, ఇక్కడ క్రియేట్ అయింటుంది వేరే లొకేషన్స్లలో. సో వెంటనే ఇది డౌన్ అయిందనుకో, ఇక్కడికి ఏదైనా నెట్వర్క్ ఇష్యూ కానీ ఏదైనా వచ్చిందనుకో, ఇది తీసుకొని వచ్చి ఇది అప్ చేస్తాడు. మనకు తెలియదు అసలు అప్ చేసినట్టు కూడా. మనకు అసలు మనం అది ఐడెంటిఫై కూడా చేయలేం, అంత ఫాస్ట్గా మూవ్మెంట్ అయిపోతుంది బ్యాకప్కి. సో అందుకే వాడు అంత గ్యారంటీగా ఇస్తాడు. బట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, కూలింగ్ సిస్టమ్ డౌన్ ఉందని పెద్ద టికెట్ రైస్ చేసేవాళ్ళు, చాలా హెవీ పెద్ద టికెట్. ఒకసారి నాదల్లా కూడా వచ్చాడు మా కాళ్ళకి. సో సో అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, ఇష్యూస్ ఉన్నాయి. బట్ వాళ్ళు రిపీటెడ్ ఇష్యూస్ని క్రియేట్ చేయరు, ఒకసారి వస్తే దాన్ని రెక్టిఫై చేసేస్తారు తర్వాత రాకుండా. అదే బిజినెస్ సక్సెస్ యాక్చువల్లీ. ఓకే, ఇంతవరకు చేస్తున్నాడంటే వాడు ఎంత మెయింటైన్ చేస్తుంటాడు బ్యాక్ ఎండ్లో. మనం నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుంటుంది అంత ఎస్ఎల్ఏ ఇచ్చేటప్పుడు. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ లేకుంటే అసలు కస్టమర్స్ ట్రస్ట్ చేయరు యాక్చువల్లీ. ఓకే, కస్టమర్స్ ట్రస్ట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది బిజినెస్, లేదా వేస్ట్. సో నెట్వర్క్ సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్కి మీరు ఓన్లీ ఆథరైజ్ పర్సన్స్ యాక్సెస్ కావాలి. ఆ కంప్యూటర్కి ఓన్లీ ఆథరైజ్ పర్సన్స్ అంటే పర్మిషన్ ఉండే వాళ్ళ యాక్సెస్ అవ్వాలి, అన్నెసరీ పీపుల్ యాక్సెస్ అవ్వకూడదు. అది నెట్వర్క్ సెక్యూరిటీ. సింపుల్. దానికి ఒక మెకానిజం ఉంటుంది, దానికి ఏదో ఒక మిడిల్లో ఒకటి ఫిల్టర్ వాడతారు, ఫిల్టర్ డివైస్ వాడతారు, సంథింగ్ ఏదో ఒకటి, ఫైర్ వాల్ ఏదో ఒకటి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఓన్లీ నోన్ పర్సన్నే అలో చేస్తుంది యూజ్ చేసుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఇంకో ఏం డిఫరెన్స్ లేదు గాయస్. సింపుల్ లాజిక్తో ఆలోచించాలి. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఇంతే, మిడిల్లో ఒక డివైస్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, రిలయబిలిటీ నేను చెప్పాను ఇప్పుడు. రిలయబిలిటీ అంటే వాళ్ళు చాలా ఫీచర్స్ ప్రొవైడ్ చేయాలి కస్టమర్స్ని రిలయబుల్ చేయాలంటే. ఓకే, ఎనీ డౌట్స్? ఎస్ఎల్ఏ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఎల్ఏ ఎప్పుడు వస్తుందో తెలుసా, మీరు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మీ క్లయింట్ డౌన్ అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తారు. ఎవరికైనా వర్డ్ తెలుసా ఇది ఆర్సీఏ? ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తారు. రూట్ కాజ్ అనాలిసిస్లో అంత మొత్తం లిస్ట్ తీస్తారు, ఎందుకు జరిగింది ఆ ప్రాబ్లము, దాన్ని బట్టి ఎస్ఎల్ఏ బ్రీచా కాదని చూస్తారు యాక్చువల్లీ. సో బీ కేర్ఫుల్ గైస్. అంటే ఎస్ఎల్ఏ అంటే ఇప్పుడు 2 hours డౌన్ టైం ఉందనుకోండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎస్ఎల్ఏ అంటే. నోట్ చేసుకుని రీసెర్చ్ చేయండి. ఎస్ఎల్ఏ అంటే అగ్రిమెంట్ రాసుకుంటారు జగదీష్, బిట్వీన్ సర్వీస్ ప్రొవైడర్ టు కస్టమర్, క్లయింట్. ఓకే, ఇలాంటి థింగ్స్ అని వస్తాయి. ఓకే, నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ గాయస్. ఇప్పుడు అజూర్లో మీరు అజూర్ నేర్చుకోవాలంటే నెట్వర్కింగే మీకు 70% ఉంటుంది వర్క్. 70% అజూర్లో మీరు సక్సెస్ అవ్వాలంటే 70% మీరు టైం స్పెండ్ చేయాలి. మిగతాడన్నీ చాలా ఈజీ. మీరు మిగతాటి ఎలా తెలుసా, జస్ట్ మౌస్ క్లిక్స్తోనే క్రియేట్ చేసుకోవచ్చు ఏవైనా సరే. బట్ యూ షుడ్ నో అజూర్ నెట్వర్కింగ్, అదర్వైజ్ యూ కాంట్ క్రియేట్ ఎనీ రీసోర్సెస్. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా ఇవే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, దీని మీదనే ఎక్కువ ఉంటుంది క్వశ్చన్స్. ఎందుకంటే ఇది అన్ని డివైజెస్ని మీరు క్రియేట్ చేసి అన్ని రీసోర్సెస్ని కమ్యూనికేట్ చేసేది ఇదే, అందుకోసమే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీ డౌట్స్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్? One second, guys. One second. సారీ సమ్ బ్యాక్. ఓకే, నెట్వర్కింగ్ ఎందుకంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి కమ్యూనికేషన్ చేసేది నెట్వర్కింగ్. సో అజూర్ అనేది నెట్వర్క్లోనే వర్క్ చేస్తుంది. అజూర్ అని కాదు, ఏ క్లౌడ్ అయినా సరే నెట్వర్కింగ్లోనే వర్క్ చేస్తుంది.
సో అందుకే చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయండి. నేను చాలా క్లియర్గా చెప్పాను మీకు. ఓకే, ఇక్కడ ఏంటంటే కొత్త కొత్త వర్డ్స్ వస్తాయి, న్యూ కీవర్డ్స్ చాలా వస్తాయి. సో ఒక్కొక్క కీవర్డ్ నోట్ చేసుకొని ఫస్ట్ యూజ్ కేస్ తెలుసుకోండి. అప్పుడే మీకు చాలా ఈజీ అండర్స్టాండింగ్ వస్తుంది. యూజ్ కేస్ అనే వర్డ్ చాలా యూజ్ కేస్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారు, ఓకే, ఎక్కడ యూజ్ చేస్తారో ఎప్పుడైనా సరే మీకు అర్థం కాలేదనుకోండి, చాట్‌జీపీటీకి వెళ్ళండి. ఐ నీడ్ టు నో ఎ సింపుల్ యూజ్ కేస్ ఫర్ సంథింగ్ అజూర్ నెట్వర్కింగ్ అని టైప్ చేయండి. ఇట్ విల్ గివ్ బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. రియల్ టైమ్ యూజ్ కేస్ అని అడగండి, సో ఇట్ విల్ గివ్ యూ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, చలో. ఐపీ అడ్రస్ అంటే ఐడియా వచ్చింది కదా మీకు. వచ్చింది. ఓకే, ఐపీ అడ్రస్లో టైప్స్ ఉన్నాయి, ఒకటి పబ్లిక్, ఒకటి ప్రైవేట్. పబ్లిక్, ప్రైవేట్. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ జనరల్? Any inputs? పబ్లిక్ అంటే Right. అందరూ యూజ్ చేసే ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ ఇట్లా ఉంటాయి కదా, దానికి అది పబ్లిక్ సెక్టర్ కింద. రైట్, అంటే మన దగ్గర ఒక సర్వర్, మీరు ఉన్నట్టు ఫేస్బుక్ అనుకో, ఫేస్బుకే తీసుకో. ఫేస్బుక్ అందరికీ అవైలబుల్ ఉందనుకోండి, దట్ ఈస్ ఇన్ పబ్లిక్ మోడ్. అంటే ఈ ఫేస్బుక్కి ఐపీ అడ్రస్ పబ్లిక్ మోడ్లో ఉంటుంది, సో దట్ అది అందరికీ అవైలబుల్ ఉంటుంది అక్కడ. ఓకే, ప్రైవేట్ అంటే ఓన్లీ ఫేస్బుక్ ఎంప్లాయీస్కి ఇంటర్నల్గా వాళ్ళకి డిఫరెంట్ పోర్టల్ ఉంటుంది. ఓకే, వాళ్ళకొకరికి యాక్సెస్ ఉంటుంది అండ్ వాళ్ళ ఎన్విరాన్మెంట్లోనే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళ కంప్యూటర్స్లో ఉంచే ఈ ఫేస్బుక్కి డిఫరెంట్ పోర్టల్ ఉంటుంది, ఉండొచ్చు, మైట్ బి ఉంటుంది యాక్చువల్లీ. సో దాన్ని మనం ప్రైవేట్ మోడ్ అంటాం, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. అంటే వాళ్ళు యాక్సెస్ చేసుకునే సర్వర్స్ వేరు, మనకి యాక్సెస్ ఇచ్చే సర్వర్స్ వేరు. మనకి యాక్సెస్ ఇచ్చే సర్వర్స్ పబ్లిక్ ఐపీలో ఉంటాయి, వాళ్ళకి యాక్సెస్ ఉండే సర్వర్స్ ప్రైవేట్ మోడ్లో ఉంటాయి. సింపుల్, లైక్ ఐపీ అడ్రస్ సిమిలర్గానే కనిపిస్తుంది మీకు. ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే 10.124.8.145 ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది పబ్లికా ప్రైవేట్ అనేది మీరు చూసి తెలుసుకోలేరు యాక్చువల్లీ. ఓకే, ఇది ప్రైవేటే యాక్చువల్లీ. 10తో స్టార్ట్ అవుతుందంటే దట్ ఈస్ ఎ ప్రైవేట్ ఐపీ అడ్రస్, నాట్ పబ్లిక్. అది ఇంటర్నల్ టు కంపెనీ. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది, యూస్ కేస్ గురించి చెప్పాను, ఐడియా వచ్చిందా ఇప్పుడు? ఫేస్బుక్, సింపుల్ ఫేస్బుక్. మీరు వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి, బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. బ్యాంకింగ్, మీరు బ్యాంకుకి వెళ్తారు, వాళ్ళు యాక్సెస్ చేసుకునే పోర్టల్ మీరు యాక్సెస్ చేసుకోగలరా? లేదండి. మీకు బ్యాంకింగ్ లాగిన్ ఐడి ఇస్తాడు, మీకు వాళ్ళకి ఫీచర్స్ ఒకటే ఉంటాయా? డిఫరెంట్ ఉంటాయి, మనకి డిఫరెంట్ వేరే ఉంటే ఉంటాయి, వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. బట్ బ్యాంకింగ్ పీపుల్ బయట నుంచి బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఓపెన్ చేయలేరు, ఓన్లీ వాళ్ళ సరౌండింగ్, వాళ్ళ బ్యాంకింగ్ లొకేషన్లోనే ఓపెన్ చేస్తారు. దట్ మీన్స్ those servers are in private mode, private with configured with private IP address. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కంపెనీ జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రైవేట్ మోడ్లోనే ఉంటాయి, పబ్లిక్ మోడ్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా యాక్సెస్ చేసుకుంటున్నారంటే ప్రైవేట్ మోడే ఉంటాయి. ఈ ప్రైవేట్ని ఎలా యాక్సెస్ చేసుకుంటారు? కెన్ ఎనీవన్ టెల్ మీ? డూ యు నో ద వర్డ్స్ ఫర్ ద, ఐ మీన్ ఏమేమి టూల్స్ ఉంటాయి తెలుసా? ఎవరన్నా VPN అని వర్డ్ విన్నారా? VPN అన్నా? VPN, ఎస్, VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. ఇదేం తెలుసా? సో ప్రైవేట్ క్లౌడ్కి, అంటే ఒక ప్రైవేట్ క్లౌడ్ ఉందనుకో, ఆ ప్రైవేట్ క్లౌడ్కి ఒక ఎంప్లాయీ కానీ, అంటే ఒక సర్టెన్ పర్సన్స్ కానీ పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ ఇవ్వడానికి. అంటే ఒక ఎంప్లాయీ మీరే అనుకోండి, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఏమొస్తుందో తెలుసా? మీ ల్యాప్టాప్లో VPN ఇన్స్టాల్ చేస్తారు, మీ ల్యాప్టాప్లో VPN ఇన్స్టాల్ చేస్తారు, VPN సాఫ్ట్వేర్. ఆ మీనింగ్ ఏంటంటే దే ఆర్ గివింగ్ యాక్సెస్ టు దేర్ ప్రైవేట్ క్లౌడ్. దే ఆర్ గివింగ్ యాక్సెస్ టు ప్రైవేట్ క్లౌడ్ అంటే
మీరు ఒక్కరే ఓన్లీ ఆ ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేసుకోగలరు. ఈ క్లౌడ్ వేరే ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ అవ్వదు. దట్ ఈస్ అ విపిఎన్. ఇవి కొన్ని టైప్స్ ఉన్నాయి. వి విల్ సీ ఆన్ దిస్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ నేను చెప్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు లెట్ స్టార్ట్ అజూర్ నెట్వర్కింగ్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉందా? ఈ కన్వర్జేషన్ ఈజీగా ఉందా, కాంప్లెక్స్ అనిపిస్తుందా? ఈజీగా ఉంది కదా. ఓకే, ఇంకొకసారి మర్చిపోకండి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది కామన్. ఇంకా మీరు జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్ ఐపీ అడ్రస్ కామన్గా ఉంటాయి మీకు. ఓకే, డోంట్ థింక్ పబ్లిక్. మీరు పబ్లిక్లో ఉంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ టు ప్రైవేట్ గైస్. ఐ మీన్ టు సే క్లయింట్ ఏదైనా ఎక్స్పోజ్ చేసుకున్నాడు అనుకోండి పబ్లిక్ మోడ్లోకి, మీరు అది ఐడెంటిఫై చేసి ప్రైవేట్ మోడ్లోకి మూవ్ చేసే టాలెంట్ కావాలి మీకు. ఓకే, అలాంటి స్కిల్స్ కావాలి. ఏదైనా పబ్లిక్ మోడ్లో చూసారనుకోండి, వై యూ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్ లైక్ వై వీఆర్ ఇన్ పబ్లిక్ మోడ్ అనే స్టేజ్కి వచ్చారంటే యూ విల్ గెట్ సక్సెస్ గైస్. ఓకే, యా, ఈ వర్డ్స్ నోట్ చేసుకోండి. విపిఎన్, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఈ నోట్ చేసుకోండి, కొంచెం చూసుకోండి. ఓకే, నెట్వర్కింగ్లోకి అజూర్ నెట్వర్కింగ్ ఒక సపరేట్ ఎంటిటీ గైస్. అంటే ఎలా ఉంటుందంటే వాడు ఓన్ డిజైన్ చేసుకున్నాడు. నార్మల్గా నెట్వర్కింగ్ అంటే ఏంటి? మీ ల్యాప్టాప్ నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది? రౌటర్కి కనెక్ట్ అవుతుంది కదా, రౌటర్ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి కనెక్ట్ అవుతుంది. అదొక నెట్వర్కింగ్ టోపాలజీ, అంటే నెట్వర్కింగ్ ఆర్కిటెక్చర్ అది. సో అజూర్ వాడు ఎలా చేశాడంటే వన్ ఓన్ నెట్వర్కింగ్ వాడు డిజైన్ చేసుకున్నాడు. ఎలా తెలుసా? ఇదొక బౌండరీ క్రియేట్ అయింది. సో బౌండరీ అంటే మనం ఎస్టర్డే అజూర్ అకౌంట్ మాట్లాడుకున్నాం కదా, మనం అజూర్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాం. సో అజూర్ అకౌంట్ ఓపెన్ అవుతానే వి విల్ గెట్ సమ్ డైరెక్టరీ, వన్ డైరెక్టరీ విల్ గెట్ ఇట్, రైట్? డైరెక్టరీ మాట్లాడుకున్నాం, సబ్స్క్రిప్షన్స్ మాట్లాడుకున్నాం, రైట్? సేమ్ థింగ్, అది కూడా నెట్వర్కింగ్ సంబంధించిందే. బట్ నెట్వర్కింగ్ కాదు, సెక్యూరిటీ కోసం ఈ డిఫరెన్షియేట్ చేస్తారు. ఈ యాక్టివ్ డైరెక్టరీ అని, సబ్స్క్రిప్షన్స్ అని. సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, ఒక సబ్స్క్రిప్షన్ ఉంది మనకి సపరేట్గా. సో ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఇంటర్నల్గా మనం రీసోర్స్ గ్రూప్ మాట్లాడుకున్నాం కదా, రీసోర్స్ గ్రూప్లోనే మనం ఒక నెట్వర్కింగ్ని బిల్డ్ చేయాలి. ఓకే, ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఈ సబ్స్క్రిప్షన్లో అన్ని డివైజెస్కి నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక ఐసోలేషన్ క్రియేట్ చేస్తుంది, అంటే ఒక సెక్యూరిటీ బౌండరీ క్రియేట్ చేస్తుంది విత్ ఇన్ సబ్స్క్రిప్షన్, ఒక వర్చువల్ నెట్వర్క్. ఇక్కడ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ నోట్ చేసుకోవాలి. వర్చువల్ నెట్వర్క్, సబ్నెట్, ఇంకా వస్తాయి, ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అది టెల్ యూ. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది వర్చువల్ నెట్వర్క్, ఇదొక రీసోర్సే యాక్చువల్లీ, మనకి ఏదో కొత్తది కాదు. అంటే మీరు సర్వర్ ఎలా అనుకుంటున్నారో అలాంటిది ఇది కూడా వర్చువల్ నెట్వర్క్. ఓకే, మనం ఒక రీసోర్స్ గ్రూప్లోకి డిప్లాయ్ చేస్తాం వర్చువల్ నెట్వర్క్ అనేది. ఇది ఏం చేస్తుందంటే బౌండరీ క్రియేట్ చేస్తుంది. బౌండరీ క్రియేట్ చేస్తే అన్నెసరీగా ఎవరికి యాక్సెస్ ఇవ్వదు. ఐ మీన్ సే ఎవరికని కాదు, కమ్యూనికేషన్ అనేది ఒక సెక్యూర్డ్ వేలో మూవ్ అవుతుంది విత్ ఇన్ నెట్వర్క్. ఇది ఎలా చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు, ఎగ్జామ్ సెంటర్లో బయట పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఒక బౌండరీ క్రియేట్ చేస్తారు కదా, అన్నెసరీ అన్ఆథరైజ్ పీపుల్ని అలౌ చేయదు. విత్ ఇన్ వర్చువల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ చేసుకోవాలి మనం. ఎగ్జామ్ సెంటర్లో మనం ఎవరితో మాట్లాడతాం? విజిలేటర్ ఇన్విజిలేటర్తో వాళ్ళతో మాట్లాడతాం కదా, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ బౌండరీ క్రియేట్ అవుతుంది వర్చువల్ నెట్వర్క్ అంటే. ఇట్ విల్ క్రియేట్ ఐసోలేషన్. ఈ వర్డ్స్ కొంచెం నోట్ చేసుకోండి. ఐసోలేషన్ అంటే మీరు ఇలాంటి వర్డ్స్తో మాట్లాడాలి ఏదైనా సరే, లేదా బౌండరీ అలా మాట్లాడకూడదు. ఐసోలేషన్ క్రియేట్ అవుతుంది. ఐసోలేషన్ అంటే ఏంటి? సర్టెన్ ఏరియాని కవర్ చేసేస్తుంది, అంటే సెక్యూర్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఒక ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరొకరు, లైక్ ఐసోలేషన్ అంటే ఏంటి?
జనరల్ వర్డ్. ఇట్స్ నాట్ ఏ లైక్ కాంపోనెంట్ యాక్చువల్లీ. సర్టెన్ ఏరియా ఎస్, సర్టన్ ఏరియాని కవర్ చేయడం అంటే ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం సర్టన్ ఏరియాకి. అది వర్చువల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది ఐసోలేషన్. మీరు ఇలాంటి వర్డ్స్తోనే కమ్యూనికేట్ చేయాలి ఎవరితోనా సరే ఇండస్ట్రీలో. వాట్ ఈస్ వర్చువల్ నెట్వర్క్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ ఐసోలేషన్ ఇన్సైడ్ అ నెట్వర్క్, ఇన్సైడ్ అజ్యూర్ అకౌంట్, అజ్యూర్ సబ్స్క్రిప్షన్ అని మాట్లాడుకోవాలి. ఓకే, ఇదేం చేస్తుంది తెలుసా, అన్ని డివైజెస్ని ఒక వర్చువల్ నెట్వర్క్లో వేసేయచ్చు. మీరు ఏ తీసుకున్నా రీసోర్సెస్ తీసుకున్నా ఒక బౌండరీ క్రియేట్ చేస్తుంది. ఓన్లీ ఈ వర్చువల్ నెట్వర్క్లో ఉండే రీసోర్సెస్ అన్ని రీసోర్స్తో మాట్లాడగలదు, అంటే కమ్యూనికేట్ అవ్వగలదు బై డిఫాల్ట్. అదర్ పర్సన్స్ బయట నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ కానీ ఒక పర్సన్ ట్రై చేస్తున్నాడు ఈ రిసోర్స్ని కాంటాక్ట్ అవ్వడానికి అంటే పాసిబిలిటీ అవ్వదు వితౌట్ పర్మిషన్స్. అందుకోసమే వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేయాలి. గ్రూప్ యాడ్ చేస్తే అప్పుడు కమ్యూనికేట్ అవుతాయి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్. నార్మల్గా బేసిక్ నార్మల్ డిఫాల్ట్ అయితే ఈ వర్చువల్ నెట్వర్క్లో ఉండే డివైజెస్ అన్ని కమ్యూనికేట్ అవుతాయి బై డిఫాల్ట్ వితౌట్ పర్మిషన్స్. మీరు బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు. దట్ ఈస్ సెకండ్, దట్ ఈస్ యాక్చువల్ వర్క్. యాక్చువల్ మీరు ఎన్ని రీసోర్సెస్ క్రియేట్ చేయండి ఒక వర్చువల్ నెట్వర్క్లో అన్నీ కమ్యూనికేట్ అవుతాయి బై డిఫాల్ట్. మీకు వద్దనుకుంటే యూ కెన్ బ్లాక్. ఒక చిన్న డివైస్ ఉంటుంది, ఆ డివైస్ని తీసుకొచ్చి మిడిల్లో పెట్టేయాలి, అప్పుడు సెక్యూరిటీగా కమ్యూనికేట్ అవుతుంది. ఓన్లీ దీనికి కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది దాటాలి, ఈ ఫిల్టర్ దాటాలి. ఓకే, అందుకోసమే వర్చువల్ నెట్వర్క్ ఉంది గైస్. అంటే ఈ పర్సన్ బయట నుంచి వచ్చిన పర్సన్ కానీ బయట నుంచి వచ్చిన రిక్వెస్ట్ కానీ ఒక రిక్వెస్ట్ అంటే మీరు google.com అని కొడుతున్నారు, మీరు సెక్యూర్ లొకేషన్ నుంచి రిక్వెస్ట్ పెడుతున్నారు అనుకోండి, అది ఒక్కటే వెళ్తుంది రిక్వెస్ట్ ఒక రీసోర్స్ google.comకి. అంతేగాని అన్సెక్యూర్డ్ లొకేషన్ నుంచి google.com ఓపెన్ అవ్వదు. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఏదైనా బ్లాక్ అవుతున్నట్టు చూసారా వెబ్సైట్? పర్మిషన్ ఉండదు. సింపుల్, ఒక బ్యాంక్ అప్లికేషన్ మీరైతే బయట నుంచి ఓపెన్ చేయలేరు కదా, బ్యాంక్ అప్లికేషన్ బయట నుంచి ఓపెన్ చేయలేరు, రైట్? అవును. సో బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అప్లికేషన్. అన్నెసరీ పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి ఈ రిక్వెస్ట్ అంటే మీరు అనుకోండి, మీరు బ్యాంక్కి వెళ్ళి కూర్చొని ఆ సిస్టమ్ నుంచే మీరు రిక్వెస్ట్ పెట్టగలరు ఏదైనా సెక్యూర్డ్ వెబ్సైట్ కోసం. ఓకే, మామూలు మీకు పబ్లిక్ అంటే ఏంటి? మీరు హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంది, మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చాయంటే మీనింగ్ ఏంటి తెలుసా? మీకు అలౌ చేసినట్టు వాళ్ళ ఎన్విరాన్మెంట్లకి అలౌ చేసినట్టు. అలౌ ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఈ డైరెక్టరీ లెవెల్లో జరుగుతుంది. అలౌ డైరెక్టరీ అంటే ఇదే గాయస్. నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ క్వశ్చన్ అడుగుతారని. డైరెక్టరీ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఓన్లీ సబ్స్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం, డైరెక్టరీ గురించి మాట్లాడలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ నెట్వర్క్ డివైస్ గాయస్, ఇట్ ఈస్ నాట్ ఎ నెట్వర్క్ థింగ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసేది ఇదే, యూజర్ పర్మిషన్స్ క్రియేట్ చేసేది ఇదే, యూజర్కి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేసేది ఇదే ఈ లొకేషన్లో, యాక్టివ్ డైరెక్టరీలో. ఇప్పుడు ఎంట్రా ఐడి అని కొత్తగా పేరు పెట్టారు మైక్రోసాఫ్ట్లో, అజూర్లో. ఓకే, ప్రీవియస్గా అయితే యాక్టివ్ డైరెక్టరీ అని మాట్లాడుకునే వాళ్ళు. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది అనుకోండి, మీనింగ్ ఏంటంటే వాళ్ళ బ్యాంకులో వాళ్ళ యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్లో మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ నెట్వర్క్ డివైస్ గైస్, ఇట్ ఈస్ నాట్ అ నెట్వర్క్ డివైస్. ఇట్స్ ఏ లైక్ ఇక్కడే ఆర్ బ్యాక్ జరుగుతుంది. మీకు ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడే ఫిల్టర్ అవుతాయి. ఓకే, ఇది వర్చువల్ నెట్వర్క్ గురించి గైస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి కదా? ఎనీ డౌట్స్? నేను ఇంకా ఫర్దర్గా చెప్పాలి. ఓకే, ఇక్కడ సబ్నెట్ అంటే గురించి మాట్లాడుతున్నాం. వర్చువల్ నెట్వర్క్ తర్వాత సబ్నెట్ అనేది ఇంపార్టెంట్. సబ్నెట్ ఏం చేస్తుందంటే మీకు గ్రూప్ అన్ని రీసోర్సెస్ ఎక్కడంటే ఎక్కడ ఉన్నాయనుకోండి వర్చువల్ నెట్వర్క్లో, ఏమవుతుంది? డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను ఈ రీసోర్సెస్ని సెక్యూర్ చేయాలనుకుంటున్నా, ఈ రీసోర్సెస్ని
ఈ రీసోర్స్తో ఒకటే మాట్లాడాలని నేను చెప్తున్నా. ఈ రీసోర్స్తో ఈ 2 రీసోర్స్ మాట్లాడాలని నేను డిసైడ్ అయ్యా నా సెక్యూరిటీ కోసం, నా 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 క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం. సో వర్చువల్ నెట్వర్క్లో ఇది పాసిబిలిటీ కాదు, ఎందుకంటే వర్చువల్ నెట్వర్క్లో అన్నీ కమ్యూనికేట్ అవుతాయి అనేది బై డిఫాల్ట్. సో నేను ఇలా దీని నుంచి దీనికి సెక్యూర్ కమ్యూనికేషన్ చేయలేను విత్ ఇన్ వర్చువల్ నెట్వర్క్. ఐ నీడ్ సమ్ అదర్ థింగ్. అదేంటంటే సబ్నెట్. సబ్నెట్ అంటే ఏం చేస్తుందంటే మనం ఈ రీసోర్సెస్ని ఒక గ్రూప్గా డివైడ్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఒక కాలేజ్ అనుకోండి, కాలేజ్ని మీరు వర్చువల్ నెట్వర్క్ అనుకుంటే సబ్నెట్స్ని మీరు క్లాసెస్ అనుకోవచ్చు, సిఎస్సి, ఈసీ, సివిల్ బ్రాంచెస్ అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీ సిఎస్సి స్టూడెంట్స్ అందరూ సిఎస్సి లోపలే మాట్లాడుకుంటారు, అంటే సెక్యూర్గా. ఓకే, మీకు ఈసీతో కమ్యూనికేట్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, పర్మిషన్ తీసుకుంటారు కదా, సమ్ లైక్ ఏదైనా మాట్లాడుకోవాలంటే సమ్ పర్మిషన్ తీసుకుంటారు, రైట్? ఆ పర్మిషన్ మనం సెట్ చేయొచ్చు. ఎలా తెలుసా? మనం ఫస్ట్ డివైడ్ చేద్దాం, వర్చువల్ నెట్వర్క్ని మళ్ళీ మారుద్దాం. ఇది వర్చువల్ నెట్వర్క్ మంది. ఇందులో సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం. కాలేజ్ని గుర్తుపెట్టుకోండి, కాలేజ్ లైఫ్. ఇది సిఎస్సి, ఇది ఈసీ అనుకోండి, ఇది సివిల్ అనుకోండి. మన దగ్గర ఇప్పుడు 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇందులో ఉండే స్టూడెంట్స్ని మీరు రీసోర్స్ అనుకోండి. ఇందులో స్టూడెంట్స్ని రీసోర్స్ అనుకోండి. ఓకే, రీసోర్సెస్ అనుకున్నప్పుడు మీరు బై డిఫాల్ట్ మీ సబ్నెట్లో ఉన్నా కూడా మాట్లాడుకోవచ్చు గైస్. ఐ మీన్ టు సే, ఇది గ్రూపింగ్ చేస్తుంది, ఏదో బౌండరీ క్రియేట్ చేస్తుందని కాదు. యాక్చువల్లీ ఓన్లీ సిఎస్సి అని చెప్పడానికి ఒకటే సబ్నెట్ ఉంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సిఎస్సి అనుకోండి, ఇది ఈసీఈ, ఇది సివిల్. ఇది ఓన్లీ గ్రూపింగ్ కోసమే, అంతే. ఏదో బ్లాక్ చేయడానికి ఇది కాదు కమ్యూనికేషన్. బై డిఫాల్ట్గా 3 క్లాస్ వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలి తెలుసా? మనం తర్వాత రూల్స్ సెట్ చేసుకోవడానికి. అంటే సిఎస్సి స్టూడెంట్స్ ఈసీ వాళ్ళతో మాట్లాడాలంటే సిఎస్సి స్టూడెంట్ వాళ్ళకి పర్మిషన్ కావాలి బై హెచ్ఓడి నుంచి. హెచ్ఓడి ఏం చేస్తాడు తెలుసా? ఈసీ బ్రాంచ్ హెచ్ఓడిని కాంటాక్ట్ అవుతాడు. ఓకే, ఇది అనుకోండి కాంట్రాక్ట్ అగ్రిమెంట్, ఇదొక ఫిల్టర్. ఓకే, ఇదొక కాంట్రాక్ట్. సో ఈ కాంట్రాక్ట్ అనేది ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ అన్నెసెసరీగా ఈసీ వాళ్ళకి ఇవ్వదు. అంటే ఈసీ వాళ్ళకి ఇవ్వడు హెచ్ఓడి. వాడు ఏం చేస్తాడంటే రూల్స్ రాస్తాడు. రూల్స్ రాసి ఆ రూల్స్ హెచ్ఓడి ఏం చేస్తాడంటే, ఓకే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఈసీ వాళ్ళని సిఎస్సి వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలని ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకుంటాడు. ఓకే, వస్తే కన్నా వాడు ఏం చేస్తాడంటే ఈ యూజర్స్ ఉన్నారు కదా, అంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్కి ఒక ఐడి కార్డు ఉంటుంది కదా, వాళ్ళ ఐడి కార్డు తీసుకెళ్ళి ఈ ఎన్ఎస్జిలో యాడ్ చేస్తాడు. ఓకే, అప్పుడు ఈ ఐడి ఈ యొక్క యూజర్ వచ్చాడు అనుకోండి, కమ్యూనికేషన్ స్టార్ట్ చేశాడు. ఈ యూజర్ మ్యాచ్ అవ్వాలి ఐడి కార్డుతో. యూజర్కి వచ్చే ఐడి కార్డు ఉంటుంది కదా, ఈ ఎన్ఎస్జిలో ఐడి కార్డు అలో చేయాలి అని రూల్ రాసింటారు. సో అలా అవుతుంది. సో ఈ కెన్ కాంటాక్ట్ ఎనీ వన్ ఇన్ ద సబ్నెట్. ఓకే, ఎనీ డౌట్స్? ఎగ్జాంపుల్ చాలా వరస్ట్గా ఉంది కదా, బట్ థింగ్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాను. నార్మల్గా అయితే ఈ యూజర్స్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. మనం రీసోర్సెస్ గురించి ఏం మాట్లాడుకున్నాం, ఐపీ అడ్రస్ గురించి కదా మాట్లాడుకున్నాం. రీసోర్సెస్కి ఐపీ అడ్రస్ ఉంటాయి. ఐపీ అడ్రస్ని ఇక్కడ తీసుకెళ్ళి అలో చేస్తాం. ఓకే, ఇది ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఎలా ఉంటుందంటే, వాచ్మెన్ అనుకోండి, వాచ్మెన్కి ఒక రూల్ పాస్ చేస్తాం, సో అండ్ సో పర్సన్ని అలో చేయండి, సో అండ్ సో పర్సన్ని అలో చేయకూడదని. సో ఆ రూల్స్ ఇక్కడ రాస్తాం. సో అలో చేయడానికి మనకు ఒక థింగ్ కావాలి కదా, అంటే ఆ రూల్స్ రావడానికి మనకు ఒక ప్రాసెస్ కావాలి. వీళ్ళకి వచ్చే ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, ఐపీ అడ్రస్ అనుకోండి, ఐపీ అడ్రస్ అన్ని తీసుకెళ్ళి ఒక వాచ్మెన్కి ఇస్తారు. ఓకే, ఈ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని అలో చేయాలి, ఈ ఐపీ అడ్రస్ వచ్చిన రిక్వెస్ట్లో అలో చేయకూడదు అని మెకానిజం ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఫిల్టర్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, ఎన్ఎస్జి అంటాం దాన్ని. యాక్చువల్లీ సబ్నెట్ లెవెల్లో ఎన్ఎస్జి క్రియేట్ చేయొచ్చు. ఎన్ఎస్జి నథింగ్ బట్ ఫిల్టర్ గైస్.
ఇక్కడ ఎలాంటి ఫిల్టర్స్ ఉంటాయి తెలుసా? అలో ఆర్ డినై. ఒక్క సెకండ్. ఓకే, ఇక్కడ ఎలా ఎన్ఎస్జిలో ఎలా ఉంటుందంటే అలో ఆర్ డినై. అలో అని చేస్తుంది, డినై కానీ చేస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎన్ఎస్జిలో. ఓకే, ఏం అలో చేయాలి, ఏం డినై చేయాలి అదొకటిగా మనం తెలుసుకోవాలి కదా. ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ని అలో చేయాలా, ఇన్కమింగ్ ట్రాఫిక్ని డినై చేయాలా, లేకపోతే అవుట్ బౌండ్ ఇక్కడి నుంచి అంటే ఇవి కూడా మాట్లాడుకుంటారు కదా, ఈజీ వాళ్ళు కూడా వీళ్ళతో మాట్లాడతారు కదా, అవి కూడా మనం బ్లాక్ చేయొచ్చు. అవి కూడా మనం ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అవుట్ బౌండ్. ఓకే, అవుట్ బౌండ్ నథింగ్ బట్ లైక్ బయటికి వెళ్ళే కమ్యూనికేషన్ మనం ఫిల్టర్ చేయొచ్చు. ఆర్ డినై అలో చేయొచ్చు, డినై చేయొచ్చు. ఇది ఫిల్టర్, అలో ఆర్ డినై. ఏది కమ్యూనికేషన్, ఇన్బౌండా అవుట్ బౌండా? సో ఈ 4 వర్డ్స్ అర్థమయ్యా మీకు? ఈ 4 మీకు అర్థమయ్యా అనుకోండి, యు ఆర్ గుడ్ అట్ నెట్వర్క్ సెక్యూరిటీ గైస్. వాట్ ఎవర్ ద టూల్స్ యు ఆర్ యూజింగ్, దట్ ఈస్ అన్నెసెసరీ. If you know these things, you are totally understood the network security concepts. డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి ఇప్పుడు. ఎవరైతే ఈ రీసోర్స్ రిక్వెస్ట్ పెడతారో వాళ్ళు ఇన్బౌండ్ అవుతారన్నా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే? అవును, ఇక్కడ నుంచి వచ్చేది వీళ్ళకి ఇన్బౌండ్ అవుతుంది. ఇన్బౌండ్. ఇక్కడ నుంచి వెళ్ళేది అవుట్ బౌండ్. ఇక్కడి నుంచి వెళ్ళేది అవుట్ బౌండ్. అలో చేయాలా, డినై చేయాలనేది ఇక్కడ మధ్యలో ఉన్న డివైస్ ఉంటుంది. ఆ డివైస్ లో ఫిల్టరేషన్ జరుగుతుంది, అలో ఆర్ డినై. యాక్సెస్ మనం ప్రొవైడ్ అంటే మనం సెట్ చేయాలి రూల్స్ అనేది. ఓకే, అలో చేయాలా, డినై చేయాలని మనం చేయాలి. మనం చేయాలి. సో ఇలాంటి కమ్యూనికేషన్ ఉంటేనే లైక్ సెక్యూర్ గా ఉంటుంది. ఓకే, ఓకే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమాటిక్ గా ఉందా ఎక్స్ప్లెనేషన్? ఈ 4 వర్డ్స్ వాడుకోండి. 4 వర్డ్స్ నోట్ చేసుకొని రీసెర్చ్ స్టార్ట్ చేయండి. అసలు ఏంటి ఇన్బౌండ్ అంటే ఏంటి, అవుట్ బౌండ్ అంటే ఏంటి. మీకు యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి దీని గురించి. సింపుల్, లైక్ ఈ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకోండి. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళి అవుట్ డెస్టినేషన్కి వెళ్ళేది ఇన్బౌండ్ ట్రాఫిక్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది అవుట్ బౌండ్ ట్రాఫిక్. ఓకే, ఎందుకు అలౌ చేయాలి, ఎందుకు డినై చేయాలి అనేది రూల్ ప్రకారం మీ రూల్ దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఇది అనేది ఒక డివైస్. యాక్చువల్లీ ఇది సబ్నెట్ లెవెల్లో యూజ్ చేస్తాం, ఆర్ రీసోర్స్ లెవెల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఒక పర్సన్ని మానిటర్ చేయాలనుకోండి, మీరు ఆ పర్సన్ని వాచ్మెన్ సెట్ చేయొచ్చు ఆ పర్సన్కి. అంటే ఒక క్లాస్లో ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకోండి, లేకపోతే కాలేజ్లో ఏదో మిస్టేక్ చేశాడు, ఆ కాలేజ్లో మిస్టేక్ చేసిన అతన్ని ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి, ఎవరితో కమ్యూనికేట్ అవ్వకూడదని ఒక వాచ్మెన్ అసైన్ చేయొచ్చు. అండ్ దట్ మీన్స్ ఒక ఎన్ఎస్జీ అసైన్ చేయొచ్చు ఆ పర్సన్కి. సో ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఓన్లీ అలో చేసిన వాళ్ళతోనే మాట్లాడతాడు, డినై చేసిన వాళ్ళతో మాట్లాడాడు. ఇది ఒక కాన్సెప్ట్. ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక రీసోర్స్ లెవెల్లో వర్క్ అవుతుంది, ఒక సబ్నెట్ లెవెల్లో వర్క్ అవుతుంది. బట్ మనకి బయట నుంచి వచ్చే ట్రాఫిక్ అవుట్ సైడ్ ఆఫ్ అజ్యూర్ ఆర్ అవుట్ సైడ్ పబ్లిక్ నుంచి వచ్చే ట్రాఫిక్ని మనం అలో డినై చేయొచ్చు. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఉంది కదా, ఇక్కడ బౌండరీ, దీనికి కూడా మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. దేని ద్వారా తెలుసా? ఫైర్ వాల్. ఇక్కడ ఫైర్ వాల్ అని వస్తుంది. ఇది కొంచెం సిమిలర్ గానే ఉంటుంది ఎన్ఎస్జికి, బట్ ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫీచర్స్. చాలా ఫీచర్స్ ఉంటాయి ఫైర్ వాల్లో, చాలా హెవీ ఉంటుంది. ఒక్కొక్క ఫైర్ వాల్ మంత్లీ 1,50,000 కాస్ట్ అవుతుంది మంత్లీ బిల్. ఎన్ఎస్ అనేది చాలా సింపుల్ గైస్, ఇది ఓన్లీ ఈ 4 థింగ్సే చూస్తుంది. ఇక్కడ ఆ 4 థింగ్స్ చూసి రిమైనింగ్ కూడా చూస్తుంది, ఎందుకంటే ఇది అవుట్ సైడ్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. అటాక్స్ని స్టాప్ చేయడం, లైక్ అన్నెసరీ కమ్యూనికేషన్ వస్తుంటే అంతా డినై చేసుకుంటూ ఉంటుంది. చాలా అటాక్స్ జరుగుతూ ఉంటాయి ఫైర్ వాల్ దగ్గర. ఓకే,
ఈ నోట్ చేసుకోండి. ఫైర్వాల్ అంటే ఏంటి, ఎన్ఎస్జి అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి. ఈ 4 థింగ్స్ మీరు రీసెర్చ్ స్టార్ట్ చేస్తే ఐ ఫీల్ బెటర్ లైక్ ఫర్ నెక్స్ట్ క్లాసెస్. ప్లస్ ఇవి చాలా ఇంపార్టెంట్, మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. కీవర్డ్స్ నోట్ చేసుకొని కీవర్డ్స్ ద్వారా మీరు రీసెర్చ్ స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ వాట్, వై వీ నీడ్ దీస్ థింగ్స్, ఇవన్నీ. మీరు ఎన్ఎస్జి లేదనుకోండి, మీకు ఇప్పుడు క్లాస్ అయ్యే ముందు ఒక మన 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తాను. అది ఎట్లా సెక్యూర్ చేయాలి నెట్వర్క్ సైడ్ అది చెప్తాను. ఓకే, థింగ్ ఏంటంటే ఈ ఫైర్వాల్ గురించి చూసుకోండి. మీరేమి ఇక్కడ మనం ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బై ఎనీ ఛాన్స్ మీకు ఏమైనా వర్క్ వస్తే చాలా ఇంపార్టెంట్ ఇది. ఐ మీన్ టు సే, నేనైతే ఫైర్వాల్ ఎప్పుడు సెట్ చేయలేదు నా లైఫ్లో. యాక్చువల్ ఫైర్వాల్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి సంబంధం ఉంటుంది. అట్లేం లేదు, సైబర్ సెక్యూరిటీ అని కాదు. దీంట్లో విండోస్ వాళ్ళు చేస్తారు, లైనక్స్ వాళ్ళు చేస్తారు. మీ అకౌంట్ కి బయట సైడ్ ఎక్స్పోజ్ అయిన రిక్వెస్ట్ ఏదైనా వస్తుంటే యూ కెన్ యూటిలైజ్ ఫైర్వాల్. బయట నుంచి యూటిలైజ్ చేసుకుంటే, ఇప్పుడు బ్యాంక్స్ తీసుకోండి, మీరు యాక్సెస్ చేసుకుంటారు కదా బ్యాంక్స్ అప్లికేషన్, మీకు లాగిన్ ఐడి ఉంటే. సో దే విల్ హ్యావ్ ఫైర్వాల్, దే మైట్ హ్యావ్ ఫైర్వాల్. ఇది మీరు ఎలా కంపేర్ చేసుకుంటారంటే, మీ కాలేజ్ బయట ఒక సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళ కంప్యూటర్స్ ఉంటాయి, లైక్ మిమ్మల్ని వాలిడేట్ చేయొచ్చు, చాలా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఒక వాచ్మెన్ ఉంటాడు అనుకోండి, ఆ వాచ్మెన్కి మనం రూల్స్ ఇచ్చేస్తాం. ఇక్కడ చాలా హెవీ ఉంటాయి, 4-5 మంది పని చేస్తూ ఉంటారు బ్యాక్ ఎండ్లో. అలా కంపేర్ చేసుకోండి ఫైర్వాల్. ఈ హెవీ ట్రాఫిక్ ని మనం జస్ట్ అలో ఆర్ డినై చేయడానికి యాక్చువల్లీ ఇవి కూడా ఉంటాయి ఇక్కడ. ఇన్బౌండ్ అవుట్బౌండ్ అలో ఆర్ డినై. ఇన్బౌండ్ కి అలో ఉంటుంది, డినై ఉంటుంది. అవుట్బౌండ్ కి అలో ఉంటుంది, డినై ఉంటుంది. కమ్యూనికేషన్. ఓకే, ఎనీ డౌట్స్? ఆల్రైట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద 3 టైర్ ఆర్కిటెక్చర్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా 3 టైర్ ఆర్కిటెక్చర్ నుంచి. ఇప్పుడు నెట్వర్క్లో ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. ప్రెజెంటేషన్ టైర్ ఉంటుంది. మనం ఎస్టర్డే మాట్లాడుకున్నాం, దీనికి ఒక సర్వర్ ఉంటుంది అనుకున్నాం కదా, దీనికి ఒక సర్వర్ ఉంటుంది. అగైన్ అప్లికేషన్ టైర్, అగైన్ మన డీబీ టైర్, డీబీ టైర్, హలో సారీ గైస్, హలో I'm back. సారీ. సో మనం ఏమనుకున్నాం, అప్లికేషన్ టైర్ కూడా ఒక సర్వర్ ఉంటుంది. సో అంటే రన్ అవుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. సో ఈ సర్వర్ లైక్ డీబీ కూడా ఒక సర్వరే ఉంటుంది బ్యాక్ ఎండ్లో. జస్ట్ ట్రీట్ లైక్ డీబీ సర్వర్. మనం డీబీ సర్వర్ అంటాం, బట్ బ్యాక్ ఎండ్లో సర్వరే ఉంటుంది అంట కూడా. ఓకే, దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది నెట్వర్క్లో, దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. నథింగ్ డిఫరెంట్ గైస్. మీ ల్యాప్టాప్కి ఎలా ఐపీ అడ్రస్ ఉంటుంది, దీనికి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇవి ప్రైవేట్గా ఉన్నాయనుకోండి, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి దీనికి. ఓకే, సో ఇది నెట్వర్క్లోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇది వర్చువల్ నెట్వర్క్. ఈ వర్చువల్ నెట్వర్క్లో ఈ సర్వర్ ఉంటుంది,
ఇదొక సర్వర్, ఇదొక సర్వర్ మనం బిల్డ్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. దీనికి ఒక సబ్నెట్, ఎందుకంటే ఇది ప్రెజెంటేషన్ టైర్ సంబంధించిన సర్వర్స్ ఉండొచ్చు. సర్వర్స్ అనుకోండి, ఎక్కువ ఉంటే ఎక్కువ లోడ్ ఉంటే ఎక్కువ సర్వర్స్ మెయింటైన్ చేస్తాం, తక్కువ ఉంటే తక్కువ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇదొక సబ్నెట్. దీనిలాగానే ఇంకొకటి సబ్నెట్, ఇది అప్లికేషన్ టైర్ రిలేటెడ్ సబ్నెట్. దీనికి ఒక సబ్నెట్, ఎందుకంటే డిఫరెన్షియేట్ తెలుసుకోవడానికి. అంటే ఎక్కువ సర్వర్స్ అయ్యే కొద్దీ ఇక్కడే బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం సబ్నెట్లోనే. ఓకే, ఇవి 3 సబ్నెట్స్, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3. మీరు ప్రెజెంటేషన్ టైర్ సబ్నెట్ అనుకోండి, అప్లికేషన్ టైర్ సబ్నెట్ అనుకోండి, నేమింగ్ కన్వెన్షన్ మీ ఇష్టం. ఇది వర్చువల్ నెట్వర్క్, ఈ పెద్ద బాక్స్ వచ్చి వర్చువల్ నెట్వర్క్, ఇవి సబ్నెట్స్. ఇందులో ఉండేది రీసోర్సెస్. మీరు ఒక సర్వర్ అనుకోండి, మల్టిపుల్ సర్వర్స్ అనుకోండి, అది మీ ఇష్టం. అంటే బేస్డ్ ఆన్ లోడ్ వి విల్ బిల్డ్ దట్ మెనీ సర్వర్స్ గైస్. ఓకే, ఇవి డిబి సర్వర్స్. సో ఇది ఎక్కడ లైక్ మనము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే, ఫస్ట్ థింగ్ ఒక పర్సన్కి బయట నుంచి మనం ఒక ప్రజెంటేషన్ టైర్ రీచ్ అవుతాం. అంటే లైక్ ఏదో ఒక వెబ్సైట్ అనుకోండి, మనకి google.com అనుకోండి. google.com టైప్ చేస్తే మనకి దేనికి రిక్వెస్ట్ వెళ్తుంది? ప్రెజెంటేషన్ టైర్కి వెళ్తుందా, అప్లికేషన్ టైర్కి వెళ్తుందా, డిబి టైర్కి వెళ్తుందా? సే ఎనీథింగ్, వై ఆర్ సైలెంట్? మీకు అర్థం అవ్వట్లేదు అసలుకి? ప్రెజెంటేషన్ టైర్కి వెళ్తుంది అన్న, ఫస్ట్ వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఒక టైర్. నిమిషం జగదీష్, వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్ గైస్? మీకు డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకోవాలి. మీరు రెస్పాండ్ అవుతే నేను ఏం చేయమంటారు చెప్పండి? ఆబ్వియస్గా ప్రెజెంటేషన్ టైర్కి వెళ్తారు, ఇక్కడికి వెళ్తుంది ప్రెజెంటేషన్ టైర్కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ ఈ సర్వర్లో ఉండే ఈ సబ్నెట్లో ఉండే సర్వర్కి రీచ్ అవుతుంది మన రిక్వెస్ట్. అంతేగాని మనం డైరెక్ట్ అప్లికేషన్ టైర్ని రీచ్ అవ్వం. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఇందులో ఎన్ఎస్జి క్రియేట్ చేయాలి. ఈ సబ్నెట్కి చిన్న ఎన్ఎస్జి క్రియేట్ చేస్తాం. సో ఈ ఎన్ఎస్జి ఏం చేస్తుందంటే, ఓన్లీ రిక్వెస్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ దిస్ సబ్నెట్. అంతేగాని యూజర్కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వరు. ఇక్కడ బ్లాక్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? యూజర్ డైరెక్ట్ అప్లికేషన్ టైర్కి యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఎన్ఎస్జి ఉంటుంది, బట్ ఈ ఎన్ఎస్జి ఏం చేస్తుంది అంటే అవుట్ సైడ్ పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ అలౌ చేస్తుంది ఈ సబ్నెట్. ఇక్కడ అది అప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్లీ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా వెళ్తుందంటే, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రీచ్ అవుతాం, ఇక్కడ అప్లికేషన్ రన్ అయ్యే అప్లికేషన్లోకి రీచ్ అవుతాం. అప్పుడు తను google.com అనే వెబ్సైట్ చూస్తాడు, కానీ ఆ యూజర్ ఇక్కడికి రీచ్ అవ్వలేడు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఎస్జి ఇది బ్లాక్ చేస్తుంది తన రిక్వెస్ట్. ఓన్లీ ఇట్ విల్ అలో ది ప్రెజెంటేషన్ టైర్ సబ్నెట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఇక్కడ అలో అవుతాయి. ఓకే, సేమ్ లైక్ వైజ్ ప్రెజెంటేషన్ టైర్కి డిబికి రిలేషన్ ఉండకూడదు. సో we need to add one more NSE here. ఈ సబ్నెట్ అంటే అప్లికేషన్ టైర్లో ఉండే అప్లికేషన్స్ దీన్ని యాక్సెస్ చేసుకోవాలి, రైట్? ఎందుకంటే ఇవే డేటా పంపిస్తుంది, డేటా రిట్రీవ్ చేసుకుంటాయి ఈ సర్వర్స్, అంటే ఈ అప్లికేషన్స్, ఇందులో రన్ అయ్యే అప్లికేషన్స్. అంతేగాని ప్రెజెంటేషన్ టైర్ డైరెక్ట్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వదు. ఇది సెక్యూర్గా ఉందా లేదా? ఇక్కడ మనం ఫైర్ వాల్ సెట్ చేసుకోవచ్చు కావాలంటే. ఫైర్ వాల్ సెట్ చేసుకొని ఇది ఇక్కడ డిలీట్ చేసేసి ఇక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్. ఇక్కడ ఫిల్టర్ అవుతుంది, అతను అటాక్ చేస్తున్నాడా, లేకపోతే జెన్యున్ పర్సనా కాదా, జెన్యున్ కంపెనీ నుంచి రిక్వెస్ట్ వస్తుందా లేదా,
అని ఫైర్వాల్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ ఫైర్వాల్ ఆ రిక్వెస్ట్ని ఇక్కడికి రౌట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళా ఫిల్టర్ జరుగుతుంది ఇంటర్నల్గా. ఈ ఫిల్టర్ ఇక్కడి వరకే రీచ్ అవుతుంది, అంటే ఈ రిక్వెస్ట్ ఇక్కడి వరకే వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ లో ఎలా సెట్ చేస్తారో తెలిసింది. ఇప్పుడు ఇదంతా ఓన్లీ వన్ టైం ఒకసారి చేసేదే కదా రాజేష్ అంతా, అంటే మన ఇన్ఫ్రాలో ఒకసారి చేస్తామా, మనం చేస్తామా ఎవరైనా చేస్తారా? మనమే మనకు ఆ టాస్క్ ఇస్తే మనం చేయాల్సిందే. అంటే ఒకసారి చేసేదే కదా అంతా, ప్రాజెక్ట్ లో ఒకసారి చేసి పెడితే ఉంటదిగా. అవును ఉంటుంది. అంటే మనం మార్చుకోవచ్చు మిడిల్లో. ఫస్ట్ ఏదైనా సరే డిజైన్ ఫేస్ లో డిజైన్ అయిపోతాయి, డిజైన్ తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? నెట్వర్కింగ్, అసలు నెట్వర్కింగ్ లో ఎలా మూవ్ అవుతుంది రిక్వెస్ట్, ఎందుకు మనం ఫిల్టర్ చేయాలి రిక్వెస్ట్లు, ఎందుకు బ్లాక్ చేయాలి, మన 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాను. సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సి గాయ్స్, మీరు ఎస్ఆర్ నో చెప్పగలిగితేనే మీరు సెట్ అవుతారు ఇండస్ట్రీలో. మీరు ఏదో ఒకటి మాట్లాడాలి, సంథింగ్. మీరు బ్లైండ్ గా కూర్చుంటే అవ్వదండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఇక్కడ మీరు ఐటీలో సర్వైవ్ అవ్వాలంటే షుడ్ టాక్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, మీకు అర్థం అవ్వలేదని గట్టిగా చెప్పేసేయండి నాకు. సో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు రిక్వెస్ట్ ఎందుకు ఇలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో నేను అడిగితే నేను చెప్తాను, అంతేగాని మీరు సైలెంట్ నాకంటే తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా లేదా? మీరు కష్టపడాలండి, కష్టపడితేనే సెట్ అవుతారు. మీరు ఒక్కొక్క 10 years ఎక్స్పీరియన్స్ పెట్టగలిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది లైఫ్లో, ఆలోచించుకోండి. అన్న ప్యాకేజ్ కాదన్న, ముందు వర్క్ నేర్చుకోవాలా నేను. అంతే, వర్క్ మీరు జగదీష్, మీరు ఒకరు డౌట్స్ అడుగుతున్నారు జగదీష్, అవి కూడా చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నారు అన్న. మీకు అర్థమైందా జగదీష్ ఇది కంప్లీట్ గా? ఇది నేను కొంచెం వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ సార్ వినలేదు అన్న, పక్కన డిస్టర్బెన్స్ వచ్చి. అదే సిమిలర్ ఉంటది కదా, సిమిలర్ ఉంది కదా అన్న దీనికి వాటికి. సేమ్ ఎన్ఎస్జి కూడా అప్లై చేసాం, ఫైర్ వాల్ అప్లై చేసాం. ఎన్ఎస్సి సేమే, బట్ రూల్స్ డిఫరెంట్ కదా. ఎన్ఎస్సి అన్ని సింపుల్ గానే ఉంటాయి, అందులో వచ్చే రూల్స్ డిఫరెంట్. ఈ రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ అవుతుంది. యాక్చువల్లీ వెళ్తుంది, రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, బట్ ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది రిక్వెస్ట్. బ్లాక్ చేస్తుంది, బ్లాక్ చేసేదాన్ని మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అంతే, ఈ నుంచి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది మీకు, ఎందుకంటే ఇక్కడ ఇన్బౌండ్ చేసేస్తారు. ఏదన్నా ఈ ఎన్ఏజీ మళ్ళీ యాక్సెస్ ఇవ్వాలి లోపలికి వెళ్ళి ఏదన్నా చేయాలన్నా కూడా. ఎన్ఏజీలో మీరు ఇది ఇంటర్నల్ ఫైర్ వాల్ లాగా అనుకోండి జగదీష్, ఇది ఎక్స్టర్నల్ ఫైర్ వాల్. ఇది కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అటాక్స్ ని స్టాప్ చేస్తుంది, ఫిల్టరేషన్ చేస్తుంది, చాలా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. మీకు ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఆ ఫీచర్స్ అని. సో ఇవన్నీ ఇంటర్నల్ ఫిల్టర్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే, ఎందుకు ఇంత కాంప్లెక్స్ గా సెట్ చేయాలి? ఏమర్థమైంది మీకు నెట్వర్క్ సెక్యూరిటీలో? సెక్యూరిటీ పర్పస్, మెయిన్ సెక్యూరిటీ లేకపోతే మొత్తం. ఇది ఎందుకు సెక్యూర్ చేయాలి? అప్లికేషన్ టైర్ కి ఎందుకు యూజర్స్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకూడదు? డీబీకి ప్రెజెంటేషన్ టైర్ ఎందుకు ఇవ్వకూడదు యాక్సెస్? డేటా బయటికి వెళ్ళిపోతుంది కదా, వేరే వాళ్ళ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కూడా డేటా చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కి మనం డీబీకి డైరెక్ట్ యాక్సెస్ ఉండకూడదు. ఈవెన్ ప్రెజెంటేషన్ టైర్ కూడా డీబీ యాక్సెస్ ఉండకూడదు, అన్నెసెసరీ. అసలు ప్రెజెంటేషన్ టైర్ ఏం చేయదు డీబీతో. హ్యాకింగ్ కి చాలా ఈజీ వే దొరుకుతుంది వాళ్ళకు డైరెక్ట్ యాక్సెస్ ఇస్తే. సో మీరు ఎన్ఎస్సి ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీరు యూజర్ డైరెక్ట్ యాక్సెస్ వెళ్ళిపోతుంది అప్లికేషన్ టైర్కి, డీబీ టైర్కి. మీరు సెట్ చేస్తేనే ఉంటుంది, మీరు ఎన్ఎస్జి అనే టూల్ యూజ్ చేస్తేనే ఉంటుంది కమ్యూనికేషన్. ఇంకొక ఫీచర్ ఉంది, ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే నెట్వర్క్లో ఓన్లీ 2 devices మాట్లాడుకోవాలి.
ఈ డివైస్ ఈ రీసోర్స్తోనే మాట్లాడుకోవాలి. ఇంకొక డివైస్ మధ్యలో రాకూడదు రీసోర్సెస్కి. ఒక రీసోర్స్ 1, రీసోర్స్ 2. అంటే ఇది ఏదో ఒక మీరు ఎన్ని సబ్నెట్లో వేసుకోండి, బయట ఉంచండి, నాట్ ఎన్ ఇష్యూ. బట్ నాకేమో కమ్యూనికేషన్ ఈ రెండే జరగాలి, ఈ రెండు మిడిల్లోనే జరగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, మీ హౌస్ నుంచి మీ ఫ్యాక్టరీకి ఓన్లీ ప్రైవేట్ డోర్ ఉండాలి, ప్రైవేట్ దారి ఉండాలి. నో వన్ షుడ్ ఎంటర్ ఇన్ టు దట్ డోర్ అండ్ దట్ రోడ్ యాక్చువల్లీ. సో ఆ ఎగ్జాంపుల్ని కంపేర్ చేసుకోండి. అది ఎందుకు సెట్ చేస్తామంటే అదొక రిక్వైర్మెంట్ ఉంది యాక్చువల్లీ. దాన్ని మనం సక్సెస్ చేయాలంటే we having private endpoints and private links. ఈ రెండు సెట్ చేస్తే ఓన్లీ దిస్ 2 things కెన్ కాంటాక్ట్. ఇది ఒక రిక్వైర్మెంట్. ఓకే, ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ డీబీ సర్వర్స్ ఉంది కదా, మీకు కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్లీ దీన్ని చెప్తే. ఈ డీబీ సర్వర్స్కి పర్టికులర్ సర్వీస్ నుంచి యాక్సెస్ వెళ్ళాలంటే, లైక్ నాట్ రీసోర్స్, వేరే అజూర్ సర్వీస్ నుంచి, లైక్ కీ వాల్ట్ అనుకోండి. కీ వాల్ట్ ఉంది. కీ వాల్ట్ ఎందుకు వాడతాం? నార్మల్ కీ వాల్ట్ అంటే ఏంటి? కీ వాల్ట్లో సెక్యూరిటీ సంబంధించింది, అంటే మన పాస్వర్డ్స్ అలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి. సో అదే ఇది సర్వీస్, అంటే అజూర్ సర్వీస్. ఇది ఒక అజూర్ సర్వీస్. సో ఇందులో మనకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్, ప్రైవేట్ లింక్స్ క్రియేట్ చేయలేం. ఎందుకంటే ఇది ఏ డీబీ అయినా ఇది యూజ్ చేసుకోవాల్సిందే. సో వీ కెన్ హ్యావ్ సర్వీస్ ఎండ్ పాయింట్స్. ఇది ఒక డివైస్, ఇది ఒక అజూర్ డివైస్ యాక్చువల్లీ. ఇది సెట్ చేస్తే కీ వాల్ట్ డీబీస్ కమ్యూనికేట్ అవుతాయి. ఇవన్నీ మీరు లెంతీ ప్రాసెస్ ఉంది, బట్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంది. సి గైస్, ఒకటి చెప్తాను చూడండి, బ్లైండ్ గుర్తు. మీకు ప్రాసెస్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ చేయడం, పబ్లిక్ ప్రైవేట్ లింక్స్ చేయడం చాలా ఈజీ కాన్సెప్ట్. వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయడం చాలా ఈజీ కాన్సెప్ట్. వర్చువల్ నెట్వర్క్ మీరు క్రియేట్ చేయాలంటే జస్ట్ 2 minutes ఆఫ్ వర్క్ యాక్చువల్లీ. బట్ మీకు ఎక్కడ కాంప్లెక్స్ తెలుసా? ఫస్ట్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, అది దేనికి యూజ్ అవుతుంది, మన నేమింగ్ కూడా ఇంపార్టెంట్. దానికి ఇచ్చే నేమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవ్వరు చెప్పరు కాదు, నేమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే నేమింగ్ కూడా మీరు జెన్యూనా ఫేక్ అని తెలిసిపోతుంది. నేమింగ్ కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సి ఒక బ్లైండ్ గుర్తు చెప్తా చూడండి. నేను 9 years నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్. మీరు రీసోర్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ గైస్. ఎనీ కైండ్ ఆఫ్ రీసోర్స్ నథింగ్ బట్ ఏ సర్వర్, ఏ డీబీ, సంథింగ్, ఏదో ఒక రీసోర్స్ అనుకోండి, మీకు తెలిసిన రీసోర్స్. కొందరికి డీబీ తెలియచ్చు, కొందరికి సర్వర్ అని తెలిసేచ్చు. రీసోర్స్ క్రియేట్ చేయడం జస్ట్ మౌస్ క్లిక్స్తో ఈజీ అండి. మౌస్ క్లిక్సే, జస్ట్ ఒక 10 మౌస్ క్లిక్స్ ఇస్తే చాలు. సమ్ ఇన్పుట్స్, కొన్ని మౌస్ క్లిక్స్ ఇవ్వడం చాలు. బట్ మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఈ రీసోర్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, దేనికి యూజ్ అవుతుంది, దాని యూజ్ కేస్ తెలుసుకోవాలి మీరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు దీని మీద 90% కాన్సన్ట్రేట్ చేయాలి నేర్చుకోవడంలో. మీకు డెవలప్మెంట్ చాలా ఈజీగా వేసి, ఇప్పుడు ఉండే జనరేషన్లో డెవలప్మెంట్ చాలా ఈజీ. రీసోర్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. యూజ్ కేస్ తెలియాలి మీకు. నేను ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఎందుకు క్రియేట్ చేయాలి, ప్రైవేట్ లింక్స్ ఎందుకు క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి. అసలు వర్చువల్ నెట్వర్క్ ఎందుకు, సబ్మిట్ ఎందుకు, ఇలాంటి ఎందుకు అనే క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. యూ విల్ గెట్ సక్సెస్. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. రీసోర్స్ క్రియేట్ చేయడం కాదు, అది ఎందుకు యూజ్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని నుంచి కస్టమర్కి ఏం చెప్పండి, చాలు, సక్సెస్ అవుతారు డెఫినెట్.
ట్రస్ట్ మీ, దిస్ విల్ హెల్ప్ యువర్ లాట్ గైస్. మీకు 9 years ఎక్స్పీరియన్స్ కానీ మీకు హెల్ప్ చేసేది ఇదే కాన్సెప్ట్, యూజ్ కేస్ కాన్సెప్ట్. సో మీరు ఎందుకు యూజ్ చేయాలి? నేను వర్చువల్ నెట్వర్క్ అన్నా, ఇంతగా చెప్పా వర్చువల్ నెట్వర్క్, ఇప్పుడు అర్థమైందా యూజ్ కేస్ ఎందుకు? ఒక వర్చువల్ నెట్వర్క్ ఇంకొక వర్చువల్ నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని డివైజెస్ ఉన్నాయి. అవేమో కాన్సెప్ట్ పెద్దటి, వర్క్ ఏమో చాలా తక్కువ ఉంటుంది దాంతో, తెలుసా? ఒక వర్చువల్ నెట్వర్క్ ఇంకొక వర్చువల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలంటే కాన్సెప్ట్ ఏమో చాలా పెద్దది. ఈ వర్చువల్ నెట్వర్క్ వేరే టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, ఈ వర్చువల్ నెట్వర్క్ మీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ప్రెజెంటేషన్ టైర్ కానీ అప్లికేషన్ టైర్ కానీ వాళ్ళకు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు రిక్వైర్మెంట్ రావచ్చు. కమ్యూనికేట్ అవ్వాలంటే కాన్సెప్ట్ చాలా పెద్దది మీకు తెలుసుకోవడానికి. వర్క్ మాత్రం 10 minutes అయిపోతుందండి రెండు కమ్యూనికేట్ అవ్వడానికి. డివైస్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, సింపుల్ డివైస్ వస్తుంది మిడిల్లో, వీనెట్ పియరింగ్ అంటాం దాన్ని. వీనెట్ పియరింగ్ కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇది సెట్ చేయడం చాలా ఈజీ పని, జస్ట్ 10 minutes ఆఫ్ వర్క్. బట్ ఇది ఏందో తెలుసుకోవాలంటే మీకు టైం పడుతుంది. తెలుసుకోవడం వేరు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు గైస్. దీని పర్పస్ తెలుసుకోవాలి, వీనెట్ పియరింగ్. ఓకే, ట్రస్ట్ మీ, డోంట్ బీ సైలెంట్ ఇన్ ద కాల్స్, డోంట్ బీ ఏదో క్లాసెస్ వింటే జాబ్ వస్తుందని కాదు గైస్, అది అస్సలు ఇంపాసిబుల్. నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నాకు కొంచెం టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నాను టైం, బట్ మీకు అండర్స్టాండ్ అవ్వడానికి తీసుకుంటున్నాను. మీరు మాత్రం టైం వేస్ట్ చేయకండి, స్టార్ట్ చేయండి. అసలు ఫస్ట్ వర్చువల్ నెట్వర్క్ అంటే యూస్ కేస్ తెలుసుకోండి. ఓకే, యూస్ కేస్ తెలుసుకొని దాని గురించి నేర్చుకోండి. ఓకే, మీరు నెక్స్ట్ క్లాస్కి అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని రెడీ చేసుకోండి. వి విల్ వర్క్ ఆన్ దిస్. నిన్న నేను మీకు పింగ్ చేశాను. డిడ్ ఎనీవన్ సీ సిఐడిఆర్? ఆనెస్ట్గా చెప్పండి, డిడ్ ఎనీవన్ ఫైండ్ అవుట్ దిస్ థింగ్? What is meant by CADR? మీ సర్వర్స్కి ఒక వర్చువల్ నెట్వర్క్లో ఆర్ ఇన్ యువర్ ప్రైవేట్ నెట్వర్క్లో ఒక సర్వర్స్ కానీ డివైజెస్ కానీ ఐపీ అడ్రస్ ఇచ్చేదే కాన్సెప్ట్ గైస్. రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. అంటే మీ సర్వర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సర్వర్కి ఐపీ అడ్రస్ కావాలి కదా, ఐపీ అడ్రస్ని డివైడ్ చేసేదే ఇది, యాక్చువల్ డిఫైన్ చేస్తుంది ఇది సిఐడిఆర్ కాన్సెప్ట్. నేను మీకు పింగ్ చేశాను, మీరు ఎవరు నోట్ చేసుకోలేదు అనుకుంటున్నాను. ఐపీ అడ్రస్ని రేంజ్ క్రియేట్ చేస్తుంది యాక్చువల్లీ సిఐడిఆర్. అంటే రౌటింగ్ చేస్తుంది అన్నది, రౌటింగ్ కాదు, జస్ట్ లిస్ట్ చేస్తుంది అంతే, రౌట్ చేయదు ఇది. దీని మీనింగ్ ఏంటంటే ఐపీ అడ్రస్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు 10.0.0.1/1/24 అంటే ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయి, /26 అంటే ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయి. అంటే క్లాసెస్ రేంజ్ డిఫైన్ చేస్తుంది అన్నది, రేంజ్ డిఫైన్ చేస్తుంది. ఈ ఐపీ అడ్రసెస్ కి రేంజ్ తక్కువ ఉంటుంది, రేంజ్ ఎక్కువ ఉంటుంది. 65,000 వస్తుంది. 65,000 ఐపీ అడ్రసెస్ ఉంటుంది ఈ సిఐడిఆర్ లో. దీనే సిఐడిఆర్ అంటారు యాక్చువల్లీ ఈ ఐపీ అడ్రస్ రేంజ్ ని. 26 వస్తే 256 ఏమో వస్తుంది ఐ థింక్ సో. 28 అయితే 128 ఐపీ అడ్రస్ అజైన్ చేస్తుంది. 32 అయితే 16 ఐపీ అడ్రసెస్ అజైన్ అవుతాయి. ఈ రేంజ్ ని సిఐడిఆర్ అంటాం. ఈ సిఐడిఆర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈ వర్చువల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ అజ్యూర్. మీకు కావాల్సిన డివైజెస్కి, మీ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్కి ఐపీ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. సో ఐపీ అడ్రస్ని ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే, చలో గైస్, నేను రికార్డ్ పంపిస్తాను, 5 minutes టైం ఇవ్వండి. ఇది IPv4 అండ్ IPv6 అలా కదన్నా అది? అది డిఫరెంట్ రేంజ్. ఇప్పుడు నీకు 65,000 సరిపోవట్లేదు. అవును, ఇప్పుడు అలా డిఫైన్ 65,000 ఐపీ సరిపోవట్లేదు అనుకో, ఓకే, యూ కెన్ గో విత్ IPv6 version 6 కి వెళ్ళొచ్చు. ఇట్ విల్ గివ్ మోర్ దెన్ దోస్ నెంబర్స్. ఓకే అన్న, గోట్ ఇట్.
అంటే ఇది మోర్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇస్తుంది అంతే. టైం స్పెండ్ చేయండి, చాలా హెవీ టైం స్పెండ్ చేయాలి మీరు. ఓకే, చలో దెన్. ఓకే అన్న. నేనైతే కొన్ని కీవర్డ్స్ పింగ్ చేస్తాను, దాని గురించి నాకు చూడండి ప్లీజ్, వేస్ట్ చేయకండి టైం. నేనైతే మళ్ళీ రిపీట్ చేయండి కదా, రేపు క్వశ్చన్స్ అడుగుతాను, రేపు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతాను, మీరు లేవంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను, ముందే చెప్తున్నాను నేను. ఓకే, ఈరోజు అంతా క్వశ్చన్ వర్షన్ నెట్వర్క్ గురించి చూడండి. చలో బాయ్. థ్యాంక్ యూ అన్న.